హాయ్ అండి. ఇది హైనెక్ బ్లౌజ్. బ్లౌజ్ సైజు 31. 31 అంటే 31లో హాఫ్, 15 అండ్ హాఫ్, 15 హాఫ్, తక్కువ 8, తక్కువ 8. బ్యాక్ 1 ఇంచ్ డాట్, 2 ఇంచ్ ఖర్చు. చూసారు కదా, 31 బ్లౌజ్ సైజు 31లో హాఫ్, తక్కువ 8 అయితే 8లోంచి 8 తీసుకున్నాము, తక్కువ 8, 1 ఇంచ్ డాట్, 2 ఇంచ్ ఖర్చు. మనకి బ్లౌజ్ పొడవు. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు 14.5. బ్లౌజ్ పొడవు 14.5 అంటే పైన కిందనే 1 ఇంచ్ ఖర్చు, పైన 1/2 ఇంచ్, కిందన 1/2 ఇంచ్ ఖర్చు పోద్ది కాబట్టి 14.5కి 1 ఇంచ్ కలిపితే 15.5. ఖర్చుతో మనకి 15.5. చూసారు కదా, ఖర్చుతో మనకి 15.5 అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదండి. ఫస్ట్ చెస్ట్లో చూసుకోవాలి, అప్పుడు నెక్ షోల్డర్కి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? తక్కువ 8, తక్కువ 8కి 2 ఇంచ్ కలుపుకుంటే తక్కువ 10. మనకి చెస్ట్ లూజు ఇక్కడ ఎంతైతే వచ్చిందో, నడుము సైజ్ ఎంతైతే వచ్చిందో దాంట్లోనికి మనం 2 ఇంచ్ కలుపుకోవాలి. ఇప్పుడు 8 వస్తే 8కి 2 ఇంచ్ కలిపితే 10, 7 వస్తే 7కి 2 ఇంచ్ కలిపితే 9. అలా నడుము సైజ్ ఎంతైతే వచ్చిందో అందులోంచి 2 ఇంచ్ కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేది. అలా బోట్ నెక్ బ్లౌజ్కి 2 ఇంచ్ పెంచుకుంటే సరిపోద్ది. చూసారు కదా, 2 ఇంచ్ కలుపుకుంటే మనకి తక్కువ 10. ఇప్పుడు తక్కువ 10 అంటే మనం ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేస్తే ఇంక తక్కువ 10 కాబట్టి ఒక గీత అటు ఇటు అయినా 10 చూసుకోండి, ఒక గీత అటు ఇటు అయినా 5, ఒక గీత తక్కువ. కానీ ఇప్పుడు 5కి మార్జిన్ తీసుకొని 5కి మనం ఇంకా 2.5, 5కి మనం 2.5 కలుపుకోవాలి. ఇది హైనెక్ బ్లౌజ్ కాబట్టి హైనెక్ బ్లౌజ్కి మన నార్మల్ బ్లౌజ్ లాగా కొత్తలు ఉండవండి, మొత్తం మారుతాయి. ఇప్పుడు నడుము సైజుని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్, నెక్ ఈ 2 మ్యాచింగ్ తీసుకోవాలి. చూసారు కదా, మనకి నడుము సైజ్ ఎంత వచ్చిందో అందులోంచి 2 ఇంచ్ కలుపుకున్నాం. 2 ఇంచ్ కలుపుకుంటే నడుము సైజ్ ఎంత వచ్చిందో 2 ఇంచ్ కలుపుకుంటే మనకి 10 వచ్చింది. 10లోంచి మనకి పైన నెక్కి ఎంతైతే వచ్చిందో అందులో హాఫ్ 5కి 2.5 కలుపుకున్నాం. ఇప్పుడు ఎంత వచ్చింది? మొత్తం తక్కువ 8 వచ్చింది. తక్కువ 8 వచ్చింది కదండి. ఇప్పుడు మనకి చంక డౌన్ కూడా మనము నెక్కి షోల్డర్కి ఎంతైతే వచ్చిందో అంతే తీసుకోవాలి. తక్కువ 8. చూసారు కదా, మన చెస్ట్ లూజు మనకి మొత్తం ఫస్ట్ నడుము సైజ్ తీసుకొని, నడుము సైజుని చెస్ట్ లూజ్ తీసుకొని, చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అందులో ఆఫ్ చేసుకొని ఆఫ్ తీసుకున్నాం. ఆఫ్లు తీసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఏ బ్లౌజ్కైనా సరే 2.5 పెంచుకుంటే సరిపోద్ది. కొంచెం లావుగా ఉంటారు, ఈ కొంచెం సైడ్ని కొంచెం కండకలగా అలా ఏమన్నా ఉంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోద్ది. మనకి హైనెక్ కదా, ఇది హైనెక్ బ్లౌజ్. హైనెక్ బ్లౌజ్కి 3.5 అలా కూడా తీసుకోవచ్చు. 3 తీసుకోవచ్చు, 3.5, 3.5 తీసుకుంటే మనకు సరిపోద్ది. ఇప్పుడు 1 ఇంచ్ మనం డౌన్ చేసుకోవాలి. ఇలా బాక్స్లో గీసుకొని 1 ఇంచ్ని ఇలా తీసుకుంటే సరిపోద్ది. 1 ఇంచ్ బాక్స్ తీసుకొని చిన్న కరువు 1/2 ఇంచులో చిన్న కరువు తీసుకుంటే మనకి సరిపోద్ది. ఇప్పుడు 1/2 ఇంచ్ మనం సంక డౌన్ దగ్గర మనం 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి.
ఇప్పుడు హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాము, హాఫ్ ఇంచ్ మనకు ఖర్చులో పోద్ది. చూసారు కదా, హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం, హాఫ్ ఇంచ్ మనకు ఖర్చులో పోద్ది. ఇప్పుడు చంక లోతు, చంక డౌన్ చేసుకున్నప్పుడు మనకి ఈ బ్లౌజ్ 31 సైజ్ బ్లౌజ్కి 1.5 మనం తీసుకుంటే సరిపోద్ది. ఇలా కరువు స్కేల్తో ఇప్పుడు చెస్ట్ లూజ్ ఉంది కదా, చెస్ట్ లూజ్ నుంచి ఇక్కడికి చూసారు కదా 2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో అని తీసుకున్నాం, అందులోంచి 1 ఇంచ్ డాట్కి 2 ఇంచ్ ఖర్చు. మన చెస్ట్ లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ నుంచి 2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా. ఇప్పుడు అంచనాగా ఉండడం కోసం ఇలా మార్కర్తో మనం చిన్న డాట్, ఇలా మార్కర్తో చిన్న మార్జిన్ గీసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా కింద మీద మన గుర్తులు పడిపోతాయి. ఈ మార్జిన్ మీద కుట్టి రావడానికి బాగుంటుంది. కొత్తగా నేర్చుకుంటా అన్న వాళ్ళకి ఈ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి డాట్స్ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎంత వచ్చింది, మనకి 1 ఇంచ్ కలుపుకున్నాం. ఇప్పుడు తీసుకున్న డాట్స్కి 1 ఇంచ్ కలిపేసుకుంటే తక్కువ 9 వచ్చింది. ఈ తక్కువ 9 వస్తే మధ్యలో ఆఫ్ చేస్తే తక్కువ 9 ఆఫ్ చేస్తే కరెక్ట్గా 4.5. ఈ 4.5కి ఒక గీత గీసుకొని బ్లౌజ్ సైజు మనకి 15 వచ్చింది, 14.5 వచ్చింది. 14.5 వస్తే మనం ఈ డాట్ పొడవు 4.5 అలా తీసుకుంటే సరిపోద్ది. డాట్ పొడవు కూడా 4.5 తీసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. మనం ఇలా ఉండగా కూడా ఈ హై నెక్ తీసుకొని హై నెక్లో ఇక్కడ కూడా మనం మార్జిన్ తీసుకొని ఏ డ్రాప్ కావాలంటే ఆ డ్రాపు మనం ఇందులో గీసుకొని కుట్టుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ తీసుకొని మనకి ఫ్రంట్ హుక్స్లో వస్తున్నాయి. ఫ్రంట్ హుక్స్లో వచ్చినప్పుడు ఫ్రంట్ మనకు హాఫ్ ఇంచి వదులుకొని, చూసారు కదా ఈ మార్జిన్ హాఫ్ ఇంచి, ఈ హాఫ్ ఇంచి వదులుకొని
చూసారు కదా మొత్తం. ఇప్పుడు మనకు ఫ్రంట్ షేప్ బెల్ట్తో కుట్టమన్నారు. అందుకని ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలో కొలతలు తీసుకోవాలో ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ మనకు అంత డీప్ అవసరం లేదని తక్కువ పెట్టమన్నారు. నేను 4 పెడుతున్నాను. ఈ 4లోనే చూసారు కదా. ఇప్పుడు మనకు బ్లౌజ్ ఉక్సులు పెట్టి కాజుపేట ఎంత వచ్చిందో, ఉక్సులు పెట్టి కాజుపేటకి మనకి 4 వచ్చింది. ఇప్పుడు మనం అసలు బ్లౌజ్కి ఎంత వచ్చింది? 6 అయితే మనం 4 పెట్టుకున్నాం. ఈ 4 పెట్టుకున్నప్పుడు ఇది 2 3 2 ఇంచ్ పెంచుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు అసలు బ్లౌజ్కి 6 వచ్చింది, మనం 4 పెట్టుకున్నాం. అంటే మనం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ 2 ఇంచ్ తోటి ఇప్పుడు పైన 2 ఇంచ్, ఈ 4 ఎంత? 6. ఈ 6కి మనం మార్జిన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి పైనుంచి ఫ్రంట్ నెక్ డౌను 6 అసలు బ్లౌజ్కి, 6కి మనం 4 పెట్టుకున్నాం. కొంచెం హై నెక్, కొంచెం వెనకాల హై నెక్, ఫ్రంట్ కొంచెం దింపాం అంతే. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి షేప్ బెల్ట్ కూడా మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ 6కి మనం 4 పెట్టాం. ఈ 2 ఇంచ్ మనకి అసలుది 4. ఈ 3 4 కలిపితే 6 కాకుండా పైన ½ ఇంచ్ ఖర్చుకి మధ్యలో డాట్కి ½ ఇంచ్, కిందని బెల్ట్ షేప్ బెల్ట్ అవుతాం కదా, షేప్ బెల్ట్కి ½ ఇంచ్. ఇవి తీసుకున్న తర్వాత మన బ్లౌజ్లో ఫ్రంట్ చూసారు కదా, ఫ్రంట్ ఇలా తీసుకుంటే ఇప్పుడు పైన ఈ డాట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్, ఈ జాయింట్ దగ్గర ఈ ½ ఇంచ్ ఖర్చు ఉంది కదా, ½ ఇంచ్ ఖర్చు తీసేసి షోల్డర్ మధ్యలోంచి ఇలా పట్టుకొని ఇలా ½ ఇంచ్, ఈ ½ ఇంచ్ పైన ఒగ్గేయాలి. ½ ఇంచ్ నుంచి మనం ఇలా తీసుకుంటే కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అసలు ఖర్చు. చూసారు కదా అసలు ఖర్చు. అందరికీ పైకి వస్తుంది, కిందకి వస్తుంది. చెస్ట్ని పెట్టండి. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటే హెవీగా ఇలా కిందకు కూడా వస్తుంది, బాగా కిందకు కూడా వస్తుంది. చెస్ట్ లేని వాళ్ళకి కొంచెం పైకి వస్తుంది, బాగా చెస్ట్లోని ఇక్కడ కూడా రావచ్చు. కొంచెం చెస్ట్ని బట్టి మనకు ఫ్రంట్ పార్ట్లోంచి కొంచెం పైకి కిందకి రావడం అనేది జరుగుతుంది. చూసారు కదా అసలు ఖర్చు. ఇప్పుడు ఈ డాట్ నుంచి మనం అసలు కలిపిస్తున్నాం. చూసారు కదా. ఇప్పుడు మనకి మామూలు జాకెట్ కుట్టినప్పుడు లోతు 2 పక్కల వస్తుంది, దీనికి అలా రాదండి. ఈ బ్లౌజ్కి ½ ఇంచ్ కాకుండా 3/4 ఇలా తీసుకొని ఇప్పుడు
మామూలు బ్లౌజ్కి మనం తీసుకున్నప్పుడు 1/2 ఇంచి 30 ఇంచి అలా తీసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు 1 ఇంచి, ఈ 1 ఇంచి చూసుకొని ఈ 1 ఇంచి దాకా మనం మార్జిన్ తీసుకుంటే సరిపోద్ది. ఇది ఎక్కువ ఫ్రంట్కే లోతు ఎక్కువ వెళ్తుంది బ్యాక్ కంటే. చూసారు కదా, ఇదంతా మనకి లోతు తీసినట్టు. ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలి, డాట్స్ మెజర్మెంట్ ఏంటని చెప్తాను. చూసారు కదా, ఇప్పుడు డాట్స్ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే దీనికి సెంటర్లో మనం డాట్స్ వేస్తాం. డాట్స్ వేసినప్పుడు పైన మనం హై నెక్ పెట్టాం కదా 2 ఇంచి నుంచి 1 ఇంచి 1/2 ఇంచి ఖర్చు. 1/2 ఇంచి ఖర్చు అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు కిందని 1/2 ఇంచి ఖర్చు పోద్ది. అంటే మీకు ఇక్కడ 2.5, ఈ 2.5 వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచి వదులుకోవాలి. కింద మనం ఆల్రెడీ 1/2 ఇంచి ఖర్చు వదులుకున్నాం కదా, ఈ 1/2 ఇంచి ఖర్చు వదులుకొని అప్పుడు ఎంత వచ్చింది 4.5. ఈ 4.5లోంచి అది 4.5. ఈ 4.5లో ఆఫ్ చేస్తే ఎంత 2.5. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి హై నెక్ కొంచెం ఇది హై నెక్లా పెడుతున్నాం, పైకి పెడుతున్నాం కాబట్టి మనం మామూలు బ్లౌజ్కి ఎంత ఉంది 6, ఫ్రంట్ డౌన్ ఎంత ఉంది 6 అయితే మనం 4 పెట్టాం. ఈ 4లోంచి 2 ఇంచి ఉంది. ఈ 2 ఇంచి 6 కదా, 6 మనం 4 పెడితే అప్పుడు ఎంత ఇంకా 2 ఇంచి ఉంది కదా, ఈ 2 ఇంచి నెక్స్ట్ ఈ 2 ఇంచి నుంచి ఇక్కడ చుట్టూ ఖర్చు ఉంది కదా మనకి పైన ఖర్చు, ఈ ఖర్చుకు 1/2 ఇంచి, అప్పుడు 2.5. ఈ 2.5ను వదిలేసుకొని మనకి కింద 1/2 ఇంచి ఖర్చు, ఈ 1/2 ఇంచి ఖర్చు కూడా వదిలేసుకొని మధ్యలో ఎంత వచ్చిందో అంత చూసుకొని మధ్యలో సెంటర్కి మనం డాట్స్ పెట్టుకుంటాం. ఈ డాట్ పొడవు 3 ఇంచెస్. 3 ఇంచెస్ ఎందుకంటే 1/2 ఇంచి మనకి ఖర్చు పోద్ది. 1/2 ఇంచు ఖర్చు పోద్ది. 1/2 ఇంచు ఖర్చు పోతే మనకి 2.5 డాట్ పొడవు 2.5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచి పోద్ది మనకి. ఇక్కడ 1/2 ఇంచి పోయినప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి 3. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, అందుకే 3 తీసుకుంటున్నాం. మనకి ఎంత వచ్చిందంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈ డాట్ కరెక్ట్గా ఎంత వస్తుందని తెలియదు, కానీ బ్లౌజ్ అవతల వాళ్ళు మనకు బ్లౌజ్ ఇచ్చారంటే ఈ బ్లౌజ్ కరెక్ట్గా సరిపోతేనే మనకు బ్లౌజ్ ఇస్తారు. ఆ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్ ఎడల్పు ఎంత ఉందో ఒక్కసారి చూసుకోవాలి. చూసారు కదా, ఈ డాట్ ఎడల్పు 1.5కి ఒక గీత తక్కువగానే 1.5 ఉంది. అంటే ఈ 2 గీతలు తక్కువ వచ్చినప్పుడు మనం మ్యాజిన్ తీసుకుంటే ఇది పావు తక్కువ 3 ఉంది. చూసారు కదా, పావు తక్కువ 3 ఉన్నప్పుడు కరెక్ట్గా పావు తక్కువ 3కి మ్యాజిన్ తీసుకొని కరెక్ట్గా సెంటర్లోకి తీసుకొని అప్పుడు ఈ డాట్ పొడవు గురించి కూడా మనం అంత టెన్షన్ పడవలసిన అవసరం లేదండి. డాట్ పొడవు ఎంత ఉందో మీరు కొలుసుకొని డాట్ పొడవు 2.5 అన్నప్పుడు డాట్ పొడవు 2.5, 1/2 ఇంచు ఖర్చుపోద్ది కదా, 1/2 ఇంచు ఖర్చుపోద్ది కాబట్టి ఈ 1/2 ఇంచి ఈ 2.5 అంటే 3. ఈ డాట్ పొడవు ఎంత 3. మనం 3 తీసుకున్నాం, కరెక్ట్గా 3కి వచ్చింది. ఇప్పుడు మనకు అటు ఇటు మార్జిన్ వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు 3వ డాట్, ఈ డాట్ ఇది తిన్నంగా వచ్చింది, ఈ డాట్ ఇది తిన్నంగా వచ్చింది. ఇప్పుడు ఈ డాట్ ఈ ప్లేస్కి రావాలి.
చూసారు కదా కరెక్ట్గా డాట్ డాట్ పొడవు, డాట్ మధ్యలో ప్లేసు 2 ఇంచి 2 ఇంచి 2 ఇంచి. చూసారు కదా, ఇటు 2 ఇంచి ఇటు 2 ఇంచి ఇటు 2 ఇంచి, డాట్ మొత్తం సర్కిల్లో వచ్చింది. చూసారు కదా, ఇలా డాట్స్ ఎప్పుడైనా సరే ఇలా మనకి కరెక్ట్గా కొలత తెలియకపోయినా ఇందులో ఉన్న కొలత చూసుకొని ఇక్కడ నుంచి ప్లేస్ ఎంత ఉందో ఆ ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్ నుంచి మనం డాట్ ఎడల్పు ఎంత ఉందో అంత ఎడల్పు, డాట్ పొడవు, ఖర్చుతోటి కూడా మనం చూసుకోవాలి. ఖర్చు 1/2 ఇంచి, డాట్ పొడవు ఎంత ఉంటే అంత. 2 అయితే 2, 2.5, 2.5. ఈ 2.5కి 1 ఇంచు 1/2 ఇంచు కలుపుకుంటే 3. అది 2 ఉంటే 1/2 ఇంచు కలుపుకుంటే 2.5. అలా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే కొత్తగా బిగినర్స్ ఉంటారు కదా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే క్లాత్ చుట్టూ మనం తిరగాలి తప్ప క్లాత్ని అటు ఇటు జరపకూడదు. జరిపితే జరిగిపోద్ది. అప్పుడు మీకు కరెక్ట్గా ఈ పై క్లాత్ బాగానే ఉంటుంది, కింద క్లాత్ కరెక్ట్గా లేకపోతే బ్లౌజ్ పాడైపోద్ది. ఎప్పుడైనా సరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏదైనా సరే క్లాత్ చుట్టూ మన చేయి చుట్టూ తిరగాలి తప్ప క్లాత్ చుట్టూ మనం తిరగాలి కానీ మన చుట్టూ క్లాత్ తిరిగినట్టు కట్ చేయకూడదు. ఎప్పుడైనా సరే క్లాత్ చుట్టూ మనం తిరిగి కట్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్. ఇప్పుడు హ్యాండ్స్. హ్యాండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ కుట్టమన్నారు. ఇవి హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్. మనకి బ్యాక్ ఎంత ఉందో చూసుకుంటే హ్యాండ్, ఇప్పుడు బ్లౌజ్లో బ్యాక్ ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ సైడ్ హ్యాండ్ ఎంత ఉందో చూసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ కరెక్ట్గా తీసుకోవచ్చు. హ్యాండ్ 8 ఉంది, మనకి 8 ఉంది కదా, ఇది 31 సైజు, బ్లౌజ్ సైజు 31. 31కి అయితే మనకి చంక డౌను 3.5 తీసాం కదా. ఈ 3.5ని కరెక్ట్గా మార్జిన్ తీసుకొని 3.5, ఈ 3.5 8 చూడండి, 3.5 వచ్చింది. మనకి వెనక బ్యాక్ సైడ్ ఎంత వచ్చింది, హ్యాండ్ బ్యాక్ సైడ్ కొలుసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ మొత్తం కొలుసుకుంటే 8కి కరెక్ట్గా మార్జిన్ తీసుకుంటున్నాం. 8 ఈ 8 కరెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు డౌను 3.5 తీసుకున్నాం. మనకి పొడవు ఎంత వచ్చింది, అందులో 1/2 ఇంచి పెంచుకున్నాం. 15 వచ్చింది, 16 పెట్టాను. 1/2 ఇంచి పైకి 1/2 ఇంచి కిందకి, అదే ఒక కిందన 1/2 ఇంచి పైన 1/2 ఇంచి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలనేది చెప్తున్నాను. హ్యాండ్ డౌన్ 2, ఈ 2ని 1 ఇంచ్ 2కి ఆఫ్ చేసుకుంటే 1 ఇంచి. చూసారు కదా. ఇప్పుడు మనము నేను ఎక్కువగా కట్ చేసుకున్నప్పుడు టేప్ మార్జిన్ పెట్టేసుకొని అలా కట్ చేసుకోవడం అలవాటు. దానిపైన ఇప్పుడు స్కేల్ అలవాటు లేదు, ఎప్పుడు టేప్తోనే మార్జిన్ తీసుకుంటాను. చూసారు కదా, ఈ 2 నుంచి క్రాస్గా 8కి తీసుకున్నాం. 1 ఇంచి 2 ఇంచి, అదే ఆఫ్ చేసుకుంటే 1 ఇంచి. 2 ఇంచి తీసుకొని 2 నుంచి ఆఫ్ చేసుకుంటే 1 ఇంచి. ఈ 1 ఇంచి కాకుండా మనం 1 ఇంచి కట్ట ఒగ్గేసుకొని 1/2 ఇంచి ఇంకో 1 ఇంచి ఉంది కదా, ఇంకో 1 ఇంచి నుంచి మనం ఇలా డౌన్ చేసుకోవాలి.
చూసారు కదా, పావు ఇంచి బయటకు వచ్చింది. పావు ఇంచి నుంచి దీనికి టచ్ అయింది అంతే. టచ్ అయిన తర్వాత ఇప్పుడు డౌన్ చేసుకుంటున్నాం. అది పావు ఇంచులో డౌన్ చేసుకుంటున్నాం. చూడండి, 2 ఇంచి నుంచి 1 ఇంచు మార్క్ చేసుకొని 1 ఇంచి నుంచి మనం లైట్గా ½ ఇంచి నుంచి మార్జిన్ తీసుకున్నాం. ఇలా ఇక్కడ ½ ఇంచి పోయింది. రెండోది ఈ మార్జిన్కి టచ్ అవుతున్నాం. టచ్ అయిన తర్వాత ఒక ½ ఇంచి నుంచి డౌన్ తీస్తున్నాం. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది? 4.5 5 పెట్టాలండి. 4.5 10 తీసుకున్నాం. 10లో 5 5కి 2 ఇంచు ఖర్చు. ఇప్పుడు చూసారు కదా, ఇలా ఇప్పుడు కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇది హై నెక్ బ్లౌజు, ఫ్రంట్ షేప్ బెల్ట్తో ఇలా కట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ బాక్స్లో అడగండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను.